ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో గ్యాస్ కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉంటే రెస్టారెంట్లు కొత్త దోపిడీకి తెరలేపాయి. ఇదే అదునుగా భావించిన రెస్టారెంట్లు కొత్తగా గ్యాస్ బిల్లులు వేస్తున్నాయి. ఇప్పటికే జీఎస్టీ, సిజిఎస్టీ ఇంకా మరెన్నో బిల్లులు వేస్తూ ఉంటే వాటిని వినియోగదారులు కట్టలేకపోతూ ఉంటే కొత్తగా వచ్చిన గ్యాస్ బిల్ ఏంటి అని వినియోగదారులు ఆశ్చర్యపోతున్నారు. చెన్నై హోటల్లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కస్టమర్లకు ఇచ్చిన బిల్లులో ఎల్పిజి గ్యాస్ అంటూ అదనపు ఛార్జ్ వేశాయి. మీరు అదిగో గ్యాస్ చూడండి, 9.52 9.52 ఆ బిల్లుని మీరు చూడొచ్చు. ఇలా అదనపు ఛార్జీలు వేస్తూ వసూలు చేస్తూ ఉన్నారు. దీనిపై ప్రజల ఆందోళన అభ్యంతరాలను కూడా వ్యక్తం చేస్తున్నారు. కొత్త బిల్లుల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నాయి అనే ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒక రెస్టారెంట్ అయితే 10 రూపాయల గ్యాస్ బిల్లు వేయగా మరో రెస్టారెంట్లో 15 రూపాయలు ఛార్జ్ వేసింది. బిల్లులు చూసిన జనాలు అవాక్ అవుతున్నారు. ఇప్పుడు ఈ బిల్లులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇవి వైరల్గా మారాయి. ఇదేం దోపిడీ అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మరికొందరేమో ఇంత దోపిడీనా అంటూ ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.